నమస్కారం. కార్తీక మాసం అనగానే భక్తి, పూజలు, దీపారాధన మనందరి హృదయాలను తాకుతాయి. ఆ మాసంలో కూడా బహుళ అమావాస్య అత్యంత విశిష్టమైన రోజు. ఈ వీడియోలో ఆ పవిత్ర దినానికి ప్రత్యేకత ఏమిటి? దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుందాం. కార్తీక మాసం పురాణాల ప్రకారం అత్యంత పవిత్రమైన మాసం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు, పరమేశ్వరుడు పార్వతీదేవికి మరియు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి కార్తీక వ్రత మహత్యం గురించి వివరించారు. ఈ మాసంలో చేసే దీపారాధన భక్తులకు ఎన్నో ఫలితాలు అందిస్తుంది. ఈ కార్తీక మాసంలో బహుళ అమావాస్యను చాలా ప్రత్యేకంగా చూడడం జరుగుతుంది. 30 రోజుల్లో దీపారాధన చేయలేని వారికి ఈ ఒక్కరోజు ఒక వరం. సూర్యోదయానికి ముందు దీపారాధన చేస్తే 30 రోజుల దీపారాధన చేసినంత ఫలితం లభిస్తుంది. ఈరోజు ముందుగా సూర్యోదయానికి ముందు పుణ్యస్నానం చేయాలి. తర్వాత నిశ్చలమైన మనసుతో దీపారాధన నిర్వహించాలి. దీని తరువాత దేవాలయ దర్శనం చేయడం ద్వారా శివుడి ఆశీస్సులు పొందవచ్చు. ఈ మాసంలో శివారాధన చాలా ఫలప్రదం. పిండితో చేసిన దీపాలను దానం చేయడం వలన సౌభాగ్యం కలుగుతుంది. బహుళ అమావాస్య రోజున వెండి దీపంలో బంగారు వత్తిని ఉంచి దానం చేయడం వలన అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. పితృదేవతలకు స్వయంపాకం దానం చేయడం వలన వారి అనుగ్రహం లభిస్తుంది. వంశాభివృద్ధి, దోష పరిహారం సాధ్యమవుతుంది. సాయం సంధ్య వేళ శివారాధన చేయడం, మహామృత్యుంజయ మంత్రం జపించడం వలన అపమృత్యు దోషం కలుగుతుంది. ఆయుష్షు పెరుగుతుంది. ఈ పవిత్ర దినాన పూజలు చేస్తే భక్తుల జీవితాల్లో శాంతి, ఐశ్వర్యం, సంతోషం నిండుతాయి. లక్ష్మీదేవి కటాక్షంతో ధన సమృద్ధి లభిస్తుంది. ఈ బహుళ అమావాస్య అందరికీ ఒక వరం. మీ భక్తితో చేసిన ప్రతి పూజకు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఈ పవిత్ర రోజును సద్వినియోగం చేసుకోండి. మీ అనుభవాలను కామెంట్ల ద్వారా పంచుకోండి. ఇంకా ఈ వీడియోను మీ బంధువులకు షేర్ చేసి వారికి కూడా ఉపయోగం చేకూర్చండి. ధన్యవాదాలు. మీ అమూల్యమైన సమయం కేటాయించి ఈ వీడియోను వీక్షించినందుకు కృతజ్ఞతలు. శుభ కార్తీక మాసం. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ ఎలివేట్ వాయిస్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణకు ధన్యవాదాలు.